స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. మహాగరుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రేమను, ఇండ్లు లేక బట్ట లేక సరైన ఇల్లు లేక ఎంతో దుఃఖపడుతున్నటువంటి దినాలు మేము బ్రతికాం ప్రభు. నీ కృప వల్ల శోధనలు మేము తప్పించబడి ఈ రోజున ప్రభు నిలబడటానికి నిలదొక్కుకోవటానికి సామర్థ్యం కలుగు చేస్తావు ప్రభు. ఎవరైనా ఇంత ముందు పెడితే బాగుందనుకునేటువంటి రోజుల్లో నుండి ఎవరి దగ్గర చేయి చాపి ఆశించక్కర్లేనంతగా మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు. నీవు చూపుతున్న మహాకృపను బట్టి వందనాలు తండ్రి. దౌర్భాగ్యమైన మా స్థితిని ఆయన మార్చిన దేవుడు, గంట కుప్పల మీద ఉన్న మా బ్రతుకులను మహిమగా మార్చిన దేవుడు తండ్రి. అల్లకల్లోలుగా ఉన్న మా కుటుంబాలు, మా బ్రతుకులను క్రమపరిచిన దేవుడు నాయన. నీకు వందనాలు తండ్రి. మరింతగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించండి. నీ వాక్యములో నుండి మాతో సూటిగా తేటగా మాట్లాడండి. ప్రతి బిడ్డ హృదయాంతరంగాన్ని తెరవండి. ఇవే బలమైన కార్యాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రభు అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. అందరూ చక్కగా కూర్చున్నాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు, వాక్యానుసారంగా కొన్ని విషయాలు మాటలని దేవుని దైవ సమక్షంలో నేర్చుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మీరు పెడతాను. ఆ సాక్షి వాక్యం ముందు ఒక చిన్న సాక్షి కుటుంబం ఈరోజు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మరి కుటుంబం ద్వారా దేవుడు చేసిన మేలు విషయమై తల్లి గారు, మన మధ్యలో ఉన్నటువంటి తల్లి గారు సుశీలమ్మ గారు సాక్ష్యం చెప్తారు. మనందరము సాక్ష్యం విన్న తర్వాత దైవ వర్తమానాన్ని మనం విందాం. ఇలా వచ్చి అందరూ కూడా శ్రద్ధగా సాక్ష్యం విందాం. చూడాలండి. ఫాస్టర్ గారు పొందనాలు, ఫాస్టర్ అమ్మ గారు పొందనాలు, కుటుంబాన్ని పెట్టి పొందనాలండి. ఇప్పుడు వచ్చిన సంఘటనలకు పొందనాలండి. దేవుడు గడిచిన దినా నుంచి దిన వరకు దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని ఎంతగానో కాపాడారండి. మరి ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడైతే మరి చేయి పట్టుకుని వదలలేదు. మరి ఎన్ని ఇబ్బందులైనా కానీ మమ్మల్ని దేవుడు ఎంతగానో కాపాడారు. అందునిమిత్తం దేవుడికి మేము ఎంతగానో రుణపడిపోయి ఉంటాము. మరి సంవత్సరం అయ్యింది. మరి నా మనవడి పట్ల ఇదే పండుగ రోజును మరి ఆ బిడ్డకైతే మరి ఆపరేషన్, మరి హాస్పిటల్ ఆపరేషన్ చేసినప్పుడు నేనైతే ఇంటికి ఎదురు తోలుకుని వెళ్ళిపోవటమే. కానీ మరి ఆ బిడ్డలు ఇంటికాడ ఎలా ఉంటారో ఏంటి చూసుకోను, ఆ పశువులు చూసుకుంటాను. పిల్లడికంటే మరి కడుపు నొప్పి అని హాస్పిటల్ తీసుకెళ్ళింది. మరి అక్కడైతే మరి చాలా ప్రమాదం అనేసి అన్నప్పుడు మరి దేవుడు మరి ఆ బిడ్డకైతే మరి మేస్త్రి గారి ద్వారాగా మరి ఆపరేషన్ చేయించడానికి ఆ బిడ్డ ఎంతగానో సతమతలు అయిపోయి ఆ బిడ్డకి ఆపరేషన్ జరిగించారు దేవుడు. మరి దాని సాయంలో కూడా దేవుడు ఎంతగానో కాపాడారు. ఆ బిడ్డకైతే మరి చంటి బిడ్డకి ఆపరేషన్ చేశారు. ఎలా ఉంటాడు అనేసి ఎంతగానో అనుకున్నప్పుడు దేవుడు ఎంత మరి సంవత్సరం ఆ బిడ్డను ఎంతగానో కాపాడారు. ఆ బిడ్డ పట్ల మరి మాస్టర్ పాత్ర వల్ల, సంఘ బిడ్డల పాత్ర వల్ల ఆ బిడ్డకి ఎంతగానో దేవుడు ఆ రోజునిచ్చి ఆ బిడ్డను ఎంతగానో నడిపించారు. ఆ బిడ్డకి ఇంకొను ఆ రోజున